జూయిష్ కంటే ఎక్కువ ఆదాయం, తలసరి ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. అప్పుడు నువ్వు గోళీలు ఆడుతున్నావో ఏమంటే ఏం చేస్తున్నావు తెలియదు. అప్పుడు 96లో నువ్వు మాట్లాడడం ఏంటి? నేర్చుకో. తెలియకపోతే నేర్చుకోండి. ఎవడి కోసరం? రాష్ట్రం కోసరం. అధికారం వచ్చింది, నేను మోసం చేశాను కాబట్టి మా బాబాయిని చంపాను, లేకపోతే కోడికత్తి డ్రామా వేశాను, నేను గెలిచిపోయాను, ఇంకా ఇదే చేస్తాను, నేను నిద్ర లేస్తే తప్పులు చెప్తాను, అబద్ధాలు మాట్లాడతాను, రాష్ట్రం నాశనం చేస్తాను, ఇంకా నాశనం చేస్తాను, ఎవడొస్తారో చూస్తాను, వస్తే వాళ్ళ మీద పడిపోతాను, ఎవరన్నా రాస్తే వాళ్ళ ఇండస్ట్రీ పైన పడిపోతాను, వాళ్ళ వ్యాపారాల పైన పడిపోతాను, ఎవడన్నా విమర్శిస్తే వాడి మీద కేసులు పెట్టేస్తాను, ఏమైపోతాం అనుకుంటున్నారు? అందుకే విజ్ఞప్తి చేస్తున్న యువత, మేలుకో, లేకపోతే నీకు భవిష్యత్తు లేదు, నీ జీవితం అంధకారమే. ప్రతి ఒక్క యువకుడిని కోరుతున్నా, తల్లిదండ్రులు కోరుతున్నా, చదువుకోవాలని కూడా కోరుతున్నా, రాష్ట్రంలో పెట్టుబడి లేకపోతే నీకు కూడా జీతం పెరగదు, కూలీ పెరగదు. ఒక అమ్మాయి చెప్పింది మొన్న, సార్ నాకు 500 రూపాయలు ఇస్తారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీ 700 రూపాయలు 800 రూపాయలు వస్తాం నెలకు. ఏ విధంగా నేను కుటుంబాన్ని గడపాలి? అదే అమరావతి వచ్చుంటే మా ఏరియాలో కూడా కూలీ రేట్లు పెరిగేటివి, లేకపోతే నేను అమరావతి పోయి పని చేసుకుంటే నా కూలీ రేటు డబుల్ అయ్యేది. అది కామన్ సెన్స్. చదువు లేని ఒక మహిళ, ఆవిడకుండే ప్రపంచ జ్ఞానం, ఆవిడకుండే ఆలోచన విధానం ఈ ముఖ్యమంత్రికి లేదు, ఈ పేటీఎం బ్యాచ్కి లేదు. మాట్లాడితే ఇప్పుడు మనం మాట్లాడడం, సాయంత్రం రెడీగా ఉంటారు 15 మంది, ఇదే పని. పేపర్ రెడీగా ఉంది, వరుసగా వేసుకుంటూ వస్తారు, టీవీలో వేసుకుంటూ వస్తారు. బుద్ధి ఉందా మీకు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎఫ్డిఐ వచ్చింది ఇంతే కదా, 0.42 అవునా కాదా అని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పు. నువ్వు ఐటీ ఎక్స్పోర్ట్స్ వచ్చిన 0.1 అవునా కాదా సమాధానం చెప్పు. గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్మెంట్ అడిగాను, దానికి సమాధానం చెప్పు. ఆల్ ఇండియా లెవెల్లో 0.36 ఉంటే 17.23 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 35.14. దీనికి నువ్వు బాధ్యత ఉందా లేదని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. టోటల్ అన్ఎంప్లాయ్మెంట్ 3.6, 6.5 టోటల్ అన్ఎంప్లాయ్మెంట్. వీటికి సమాధానం చెప్పండి మీరు. నేను అడిగేది క్వశ్చన్స్ నా కోసరం కాదు, యువత కోసరం అడుగుతున్నాం, చదివించిన తల్లిదండ్రుల కోసం అడుగుతున్నాం. ఎందుకు నిరుద్యోగ వృత్తి చేశారో సమాధానం చెప్పండి. యు ఆన్సర్ దిస్. ఎందుకు విదేశ విద్య తీసేశారు సమాధానం చెప్పండి. యు ఆన్సర్ దిస్. దానికి సమాధానం చెప్పలేదు కాబట్టి వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, కుతంత్రదారుడు, కథలెవడికి కావాలి? ఆవు కథ. నీ ఆవు కథలు కట్టి పెట్టండి. ఇంకా మిమ్మల్ని కూడా బట్టలిప్పే పరిస్థితికి వస్తుంది. ఇప్పటికే చెప్పులు తీసే పరిస్థితి వచ్చారు కొన్ని ప్రాంతాల్లో, స్టార్ట్ అయినాయి. మీ మీద ఉండే వ్యతిరేకతతో ఎక్కడికక్కడ సిగ్గు కూడా లేకుండా స్టిక్కర్లు పెడతారు, ఇంటికి ఎత్తుకుపోయి మీ ముఖాన్ని పెట్టుకొని తిరగాల 6093 అని. ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు. ఇది మంచిది కాదు, ఇది రాష్ట్రానికి హితం కాదు. రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి. రాష్ట్రం చాలా వరకు సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చారు, కంకణం కట్టుకొని పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ అరికట్టాలంటే కనీసం మీలో చైతన్యం అవసరం. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య నాశనం కావద్దండి. వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. నేను మాట్లాడితే కాపుల గురించి నన్ను తిట్టిస్తారు, పవన్ కళ్యాణ్ని కాపులు పెట్టి తిట్టిస్తారు. ఇదే పని వీళ్ళకు. అంటే వాళ్ళు ఇంకా పశువుల కంటే హీనం, వింత జంతువులు వీళ్ళంతే. దానికి ప్రజలు బలి కావద్దండి, మీరు ప్రభావితం కావద్దండి వీళ్ళ మాటలకి. దీనివల్ల ఏమి రాదు, మన జీవితాలు ఇంకా అంధకారమే. భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయి. ట్యాంకులో నీళ్ళు అయిపోయినాక ట్యాప్ తిప్పితే ఏమొస్తాయి? లాస్ట్లో ఉంటే బురద నీళ్ళు వస్తాయి. ఆ తర్వాత అవి కూడా రావు. అదే జరుగుతుంది రాష్ట్రంలో. మొన్నే చూశారు, విద్యా దీవెన ఏమైంది? వచ్చిందా? రాలా.
అడుక్కొని దేశం అంతా తిరిగారు, చెప్పబట్టుకొని అడిగడిగి వచ్చారు. అయిపోయింది, ఇచ్చేవాడు కూడా లేడు. నిన్నే ఒక ఆర్టికల్ చూశాను, ఆంధ్రప్రదేశ్లో 2 వీలర్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పూర్తిగా పడిపోయింది. ఎవడు కొనేవాడు లేడు. అంటే పర్చేసింగ్ కెపాసిటీ లేదు, ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఇంకా దోపిడీలు పెరుగుతాయి. దీనికోసం గంజాయి తాగుతారు. ఎందుకు? ఆ బాధలు మర్చిపోవాలి కదా. ఇంక గంజాయి తాగి ఇండ్ల పైన పడతారు ఆ గంజాయి ఖర్చుల కోసం. అది జరగబోయేది రాష్ట్రంలో. బాధేస్తుంది, ఆవేదన ఇస్తుంది, తప్పనే వస్తుంది. మంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని బాధతో, ఆందోళనతో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఒక్కటే కాదు, అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. పోలవరం పూర్తయింటే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటివి. ప్రతి ఒక్క ఎకరాకు నదులు అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి ఉండి ఆ నీళ్లు కానీ ఇప్పుడుండే కాలువలకు, రిజర్వాయర్లకి అనుసంధానం చేసి ఉంటే ఇంక ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండేది కాదు. చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టుకుంటే ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇచ్చుంటే ఇంకా సౌత్ ఇండియాలో ఈ స్టేట్ని బీట్ చేసే రాష్ట్రం ఏదీ లేదు. అలాంటి స్టేట్ని నాశనం చేశాడు. దానికి కూడా మీరు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు. ఏం చెప్పారు ఆ రోజు? మీరు తొందరపడుతున్నారు, ఏజెన్సీ మార్చొద్దండి. మీరు ఏజెన్సీ మారిస్తే రేపు రాబోయే రోజుల్లో ఏదైనా డ్యామేజ్ జరిగితే ఎవరిని అడగాలి? పాతవాడిని అడగాలన్నా, కొత్తవాడిని అడగాలన్నా? ఎవడు బాధ్యత తీసుకోడు. 2 ఆఫీసర్లు చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పి 4 రోజులు వెయిట్ చేయండి, ఆలోచించండి, మాతో కూడా సంప్రదించండి అని చెప్తే సంప్రదించకుండా చేసేసాడు. రాటిఫికేషన్ పంపించాడు వాళ్ళకు, నేను చేసేసాను మీరు ఇది చేసుకోండి అని. రివర్స్ టెండరింగ్. ఏమన్నాడు? 700 కోట్లు, ఇది 100 కోట్లు మిగిలిపోయింది అన్నాడు. పెద్ద సేవ్ చేశాను, ఐఎమ్ ది సేవియర్, బ్రహ్మాండమైన నాయకుడిని. ఆఫీసర్లు మార్చాం. పోలవరంలో క్రూషియల్ డయాఫామ్ వాల్ లాస్ట్ స్టేజ్కు అది అయిపోయింది, చేశాం. లాస్ట్ స్టేజ్కి వచ్చాయి కాఫర్ డ్యామ్స్ 2, అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్. ఆ 2 కూడా వదిలేశారు గ్యాప్లు. దాంతో ఏమైంది? వర్షాలు వచ్చాయి 2-3 సీజన్లు. ఆ నీళ్లు పోయి కాఫర్ డ్యాంలో నుంచి కొట్టుకొని పోతే డీప్ హోల్ పడిపోయింది అక్కడ. ఇంకొక పక్క ఆ నీళ్లు పోయి డ్యామ్ పైన పడే కొందికి ఏదైతే డయాఫామ్ కిందనుందో అది కూడా డ్యామేజ్ అయింది. దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, IIT హైదరాబాద్ అడిగారు, మీరు స్టడీ చేయండి అని.